హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను పన్నీర్ కర్రీ. చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా రెసిపీలోకి అయితే వచ్చేద్దాం. కొన్ని పన్నీర్ పీసెస్ ఏంటంటే పుల్లటి స్మెల్ వస్తాయన్నమాట. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్లో వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేనైతే హోల్ గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పన్నీర్ కర్రీ రోటీ, పరోటా, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను గ్రేవీ కోసం అయితే జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఆనియన్స్, టమాటో అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్నాను పన్నీర్. ఇంకా వేరే కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. సీరియస్లీ ఒకసారి ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ అయితే వేసాను. లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. ఇంకా ఆయిల్ పైకి తేలాక కొంచెం సాల్ట్, కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఇంకా గ్రేవీ కోసం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. పెరుగు ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేయొచ్చు. ఇంకా మొత్తం మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలాక నాకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కర్రీ దగ్గరికి అయ్యాక పన్నీర్ పీసెస్ అండ్ గరం మసాలా, ధనియాల పౌడర్, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ స్పూన్ ఇంకా మిరియాల పౌడర్ అయితే వేసాను. ఇంకా మొత్తం మిక్స్ చేసుకొని దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని ఇంకా కొత్తిమీర అండ్ కసూరి మేతి అయితే గార్నిష్ చేసుకున్నాను అనమాట. ఇంకా తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోద్దు. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీని కాంబినేషన్ పరోటా మనకు రాదు కాబట్టి జెప్టోలో ఆర్డర్ పెట్టాను. అంతే. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.